Hello everyone, myself Krishna Mohan Noti. I am a financial planner. Welcome to my YouTube channel Currency Kahani. నేను మీకు ప్రీవియస్ వీడియోలో గోల్డెన్ సర్కిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో వై అండ్ హౌ అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎందుకు చేసుకోవాలి, సో అసలు మనకి లైఫ్లో ఏ స్టేజెస్ ఉంటాయి, ఆ స్టేజెస్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సో వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలనే విషయాల గురించి మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు ఈ వీడియోలో ఏదైనా మనం ఒక ఫైనాన్షియల్ ఒక ప్రాబ్లం తీసుకొని బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో నుంచి ఒక ప్రాబ్లం తీసుకొని దానికి మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి, సో ఆ ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే ఏ ప్రోడక్ట్ ఉపయోగించి హ్యాండిల్ చేయాలి, కానీ బట్ ఆ ప్రోడక్ట్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ప్రోడక్ట్ ఏంటి, దాని గురించి ఇన్డెప్త్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సో నేను గోల్డెన్ సర్కిల్ చెప్పినప్పుడు వై, హౌ, వాట్ అంటే నేను బిగ్గెస్ట్ ఒక ప్రాబ్లం తీసుకున్నాం మన లైఫ్లో. ప్రాబ్లం మీకు చెప్పినప్పుడు ఎర్లీ డెత్ అంటే కస్టమర్కి ఎవరికైనా, ఒక వ్యక్తికి ఎవరికైనా కూడా ఒక 30 ఏళ్ళలో, 35 ఏళ్ళలో, 40 ఏళ్ళలో, 45 ఏళ్ళనో ఏదన్నా డెత్ కానీ జరిగితే అప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది, ఫైనాన్షియల్గా కుటుంబానికి ఇబ్బంది పడతారు అనమాట. ఎలా అంటే ఒక వ్యక్తి ఏదైనా ఒక 10 లక్షలు సంపాదిస్తున్నాడు, ఆ వ్యక్తి ఎర్లీగా డెత్ జరిగినప్పుడు ఆ ఇన్కమ్ అనేది ఆగిపోతుంది. సో ఆయన మీద ఎవరైతే డిపెండ్ అయ్యి ఉంటారో ఫ్యామిలీ, పిల్లల చదువులు కానీ, హోమ్ లోన్స్ కానీ, కార్లు ఈఎంఐ కానీ, వాట్ ఎవర్ మేబీ, ఇవన్నీ కూడా వాళ్ళు చేయలేక ఇబ్బంది పడతారనమాట. సో ఇది ఒక ప్రాబ్లం అనమాట. అందుకని మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలి. బట్ దాన్ని ఆ ఫైనాన్షియల్ ఈ పర్సన్ ఎవరైతే సంపాదిస్తున్న వ్యక్తి, ఈ వ్యక్తి చనిపోవడం వల్ల ఫైనాన్షియల్ లాస్ వస్తుంది ఫ్యామిలీకి. ఆ లాస్ని మనం ఎలా అవాయిడ్ చేయాలంటే ఒక ప్రాపర్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సో ఇన్సూరెన్స్ తీసుకొని, ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే అది ఓన్లీ ఇన్సూరెన్స్ మాత్రమే పాసిబిలిటీ ఉంది. వేరే ఇన్స్ట్రుమెంట్ ఏది ఈ వరల్డ్లోని, ప్రపంచంలోనే లేదండి. ఓన్లీ మనకి ఇన్సూరెన్స్ ద్వారానే ఆ పర్సన్ లేనప్పుడు ఆ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అందుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, సో ఎలా తీసుకోవాలి, సో దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీకు ఇన్సూరెన్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్, రెండోది ఎండోమెంట్ ఇన్సూరెన్స్. దానికంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పుడు మీకు అసలు ఫస్ట్ వాల్యూ, అసలు ఇన్సూరెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, ఆ ఇన్సూరెన్స్ గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మొబైల్ తీసుకున్నాం, ఒక 20,000 ఉంటుంది. కొన్ని మొబైల్స్ 30,000 ఉంటాయి. ఐఫోన్ తీసుకుంటే 80,000, 90,000 కూడా ఉన్నాయి. దాని వాల్యూ ఎలా డిసైడ్ చేస్తారు? అట్లా ఒక టీవీ తీసుకున్నాం, దాని వాల్యూ ఎలా డిసైడ్ చేస్తారు? సో దానికి తయారవడానికి ఖర్చు, లేబర్ కాస్టు, రా మెటీరియల్ కాస్టు, దాని ట్రాన్స్పోర్టేషన్ కాస్టు, డిస్ట్రిబ్యూటర్ అండ్ రిటైలర్ యొక్క ప్రాఫిట్, ఇవన్నీ కలుపుకొని దానికి ఒక కాస్ట్ డిసైడ్ చేస్తారనమాట. అట్లనే మన వాల్యూ ఎంత, నా వాల్యూ ఎంత, మీ వాల్యూ ఎంత, ఒక దీన్ని క్వశ్చన్ చేసుకుంటే డబ్బు రూపంలో ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దీన్ని ఇన్సూరెన్స్ భాషలో హెచ్ఎల్వి అంటారు, హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటారు. ఈ హ్యూమన్ లైఫ్ వాల్యూ ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మన వాల్యూ మనం తెలుసుకోవాలి. అంతేగాని మనకు నచ్చినట్టు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదనమాట. అందుకని ఇప్పుడు ఆ హ్యూమన్ లైఫ్ వాల్యూ ఎవరికి వాళ్ళు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ హ్యూమన్ లైఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏజ్ 18 to 35 ఇది ఒక కేటగిరీ అనమాట. 36 to 40, 41 to 45, 46 to 50, 51 to 55, 55 to 65 ఇలా ఏజ్ కేటగిరీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ సెక్టర్స్లో, అలా తీసుకుంటారనమాట. ఇప్పుడు 18 to 35 మధ్యలో ఎవరన్నా ఏజ్ 30 కావచ్చు, 31 కావచ్చు, 30, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. 18 to 35 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరికైనా హ్యూమన్ లైఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్, ఇక్కడ ఏఐ అంటే యాన్యువల్ ఇన్కమ్, వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఇంటూ 30 టైమ్స్ కవరేజ్ ఇస్తారనమాట. సో అప్పుడు ఎగ్జాంపుల్ అదే 36 to 40 ఉంది, 36 to 40 ఉంటే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఇంటూ 20 టైమ్స్ కవరేజ్ ఇస్తారు. అదే 41 to 45 అంటే యాన్యువల్ ఇన్కమ్ ఇంటూ 20 టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏజ్ 30 తీసుకుంటున్నాను, ఎగ్జాంపుల్ కోసం ఏజ్ 30 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు అతని యాన్యువల్ ఇన్కమ్ 6 lakhs అనుకుందాం. 6 lakhs ఇంటూ 30 టైమ్స్ అంటే 1.8 crore అతని ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే అతని వాల్యూ వచ్చేసి 1.8 crore. అదే 18 to 35 years ఏజ్లో ఉన్న వాళ్ళు 8 lakhs సంపాదిస్తున్నాడు. ఇతనేమో ఫస్ట్ పర్సన్ ఏమో 6 lakhs సంపాదిస్తున్నాడు. ఇది ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్ అనుకుందాం. ఇతను సెకండ్ పర్సన్, ఇతను వచ్చి 8 lakhs, ఏజ్ ఏమో సేమ్, ఏజ్ వచ్చి 30 years, బట్ ఇతను సంపాదించే యాన్యువల్ ఇన్కమ్ ఎంత 8 lakhs. ఇప్పుడు ఇతని వాల్యూ ఎంత అంటే 2.4 crore. అదే థర్డ్ పర్సన్ తీసుకున్నాం, ఇతను 10 lakhs, ఏజ్ సేమే, 18 to 35 మధ్యలో ఉంది, 30 years ఏజ్ తీసుకున్నాను నేను. సేమ్ ఫోర్త్ పర్సన్, ఇతను వచ్చి 15 lakhs సంపాదిస్తున్న సంవత్సరానికి, అంటే 30 టైమ్స్ తీసుకుంటే 4.5. అంటే చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఏజ్ సేమే ఉంది, యాన్యువల్ ఇన్కమ్ మారుతూ ఉంది. యాన్యువల్ ఇన్కమ్ మారుతున్న పొంది ఇతని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇట్లా అలా కాకుండా సపోజ్ ఇక్కడ మనం యాన్యువల్ ఇన్కమ్ ఫిక్స్ చేద్దాం. చూడండి, ఇక్కడ 6 lakhs ఉంది యాన్యువల్ ఇన్కమ్, ఇక్కడ 6 lakhs ఈ గ్రూప్లో. అంటే 36 to
36 టు 40 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి అన్యువల్ ఇన్కమ్ సేమ్ ఉంది. 18 టు 35 ఉన్న వాళ్ళకి కూడా 6 lakhs ఉంది ఇన్కమ్. అట్లా అన్ని గ్రూపుల్లో కూడా ఇన్కమ్ అనేది సేమ్ ఉంది. బట్ వాల్యూ మారుతూ ఉంటుంది చూడండి. 36 టు 40 ఉంటే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ 6 lakhs ఇంటూ 25 టైమ్స్ 1.5 crore అనమాట ఇతని వాల్యూ. అదే 41 టు 45లో ఉన్న వ్యక్తి సేమ్ 6 lakhs సంపాదిస్తూ ఉంటే అతని యాన్యువల్ ఇన్కమ్ ఇంటూ 20 టైమ్స్ అంటే 1.2 crore ఇతని వాల్యూ. అంటే ఇట్లా లైక్ మీకు ఇప్పుడు అదే 55 టు 65 ఉంటే 6 lakhs టు ఇంటూ 0. అంటే 5 టైమ్స్. సో అంటే 0.3 crore అంటే 30 లక్షలు అనమాట. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎయిదర్ ఏజ్ పెరుగుతూ ఉండే కొద్ది వాల్యూ తగ్గుతూ ఉంటుంది ఇన్కమ్ ఫిక్స్ అయినప్పుడు. లేదు ఏజ్ సేమ్ ఉండి ఇన్కమ్ పెరుగుతూ ఉంటే ఈ వాల్యూ అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ ఏంటంటే మన యొక్క వాల్యూ ఎవరైనా సరే ఇన్సూరెన్స్ భాషలో ఆ హ్యూమన్ లైఫ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే అతని యొక్క వయసు, అతని యొక్క సంపాదించే ఆదాయాన్ని బట్టి ఈ 2 పారామీటర్లు తీసుకొని వాళ్ళ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ 30 ఇయర్స్ ఏజ్ పర్సన్ తీసుకున్నాను. 30 ఇయర్స్ ఏజ్ పర్సన్ తీసుకుంటే ఇతని వాల్యూ 6 lakhs. ఎగ్జాంపుల్ యాన్యువల్ ఇన్కమ్ 6 lakhs తీసుకున్నాం. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 6 lakhs తీసుకున్నాం. సో ఇతని వాల్యూ ఎంత వస్తుంది మనకి 1.8 crore. అంటే మన ఇన్సూరెన్స్ తీసుకునే ముందు అతని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 1.8 crore ఉంది. సో ఇక్కడ ఇతను ఎంత ప్రొటెక్షన్ తీసుకోవాలంటే 1.8 crore ప్రొటెక్షన్ తీసుకుంటే మంచిది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ 30 ఇయర్స్ వ్యక్తి 6 లక్షలు సంపాదిస్తున్నా అతను సేమ్ శాలరీతో నెక్స్ట్ 30 ఏళ్ళు వర్క్ చేసినా కూడా అతనికి 1.8 crore మీకు అప్రాక్సిమేట్గా వస్తుందన్నమాట. సంపాదిస్తాడు సేమ్ శాలరీతో అనుకుంటే మనకి. సో దాని ఫ్యూచర్లో ఇన్కమ్ పెరిగితే ఇంకా ఎక్కువ సంపాదించు. బట్ నేను చెప్పింది వరస్ట్ కేసులో అతను 1.8 crore. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సిందంటే ఈ కస్టమర్ ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో 30 ఏళ్ల వ్యక్తి 6 లక్షలు సంపాదించే వ్యక్తి ఎప్పుడైనా సరే 34లోనో 31లోనో 30 ఎప్పుడైనా డెత్ జరిగితే ఈ 1.8 crore ఆ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ లాస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ ఉపయోగించి ఈ 1.8 crore లాస్ లేకుండా అంటే కస్టమర్ మన ఎవరైనా వ్యక్తి సంపాదించే వ్యక్తి ఉన్నప్పుడు ఆ 1.8 crore సంపాదించేసి ఆ ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు. లేని పక్షంలో కూడా 1.8 crore ఫ్యామిలీకి వెళ్ళేలాగా ఉండాలి. వరస్ట్ కేసు చెప్పాలంటే ఇంకా అట్లీస్ట్ ఒక 1 కోటి రూపాయలకి మనం ప్రొటెక్ట్ చేయాలి. సరే 1 కోటి రూపాయలు ఇప్పుడు చేయాలంటే అసలు ఏం చేయాలి? ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? ఇన్సూరెన్స్ లో కూడా మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం. రెండోది ఎండోమెంట్. మీరు చాలా వినే ఉంటారు. ఎండోమెంట్ అని ఉంటుంది ఇన్సూరెన్స్. ఈ 2 రకాలు ఉంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ మనం ఎండోమెంట్ ఇన్సూరెన్స్ లో మీరు 1.8 crore కి వాల్యూ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే కనీసం మీరు 18 లక్షలు పే చేయాలి. అట్లీస్ట్ మినిమం 15 lakhs టు 18 lakhs సంవత్సరానికి మీరు పే చేస్తేనే మీకు ఈ వాల్యూ ఆఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ దొరుకుతుంది. అంటే 15 లక్షల నుంచి 18 లక్షలు చేసి అంటే మినిమం 10 టైమ్స్ కవరేజ్ తీసుకుంటే యావరేజ్ మీకు కొన్ని కంపెనీస్ 11 టైమ్స్ ఇస్తాయి, కొన్ని పాలసీస్లో 12 టైమ్స్ ఇస్తాయి, కొన్ని పాలసీస్లో కొన్ని కంపెనీలో 15 టైమ్స్ ఇస్తాయి. డిపెండ్స్. అందుకని 15 lakhs టు 18 lakhs అంటే మీరు సంవత్సరానికి 15 లక్షల రూపాయల నుంచి 18 లక్షల రూపాయలకు పే చేస్తే మీకు ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది 1.8 crore అనేది. అలా కానీ 6 lakhs సంపాదించే వ్యక్తి 15 లక్షల నుంచి 18 లక్షలు ఎలా పే చేయాలి సంవత్సరానికి? అందుకని మనం టర్మ్ ఇన్సూరెన్స్కి వెళ్ళాలి. టర్మ్ ఇన్సూరెన్స్లో అయితే మీకు ఇప్పుడు ఈ 30 ఏళ్ల వ్యక్తి ఎంత కట్టాలి అంటే అప్రాక్సిమేట్గా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి నేను మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూడండి ఫ్యామిలీ ఇది సైజు. సో ఇతనికి 30 ఏళ్ళు ఏజ్ ఉన్నారు ఇక్కడ కస్టమర్కి లైక్ సో ఇక్కడ 30 ఏళ్ళు ఏజ్ ఉంది, వైఫ్కి 28, పిల్లలకు 3 years. ఇప్పుడు నేను ఎంతవరకు కవరేజ్ తీసుకోవాలి అంటే మనం హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాలిక్యులేట్ బట్ ఎంత లాంగ్ తీసుకోవాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో మనిషి వాల్యూ జనరల్గా మనం ఏంటంటే 100 years అంటాం. 100 years ఎంతమంది బ్రతుకుతారు? సో ఇండియాలో యావరేజ్ హ్యూమన్ లైఫ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 70 years. సో 75, 80, 85 తీసుకోవచ్చు, 65 ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఏజ్ మనం ఎప్పుడు కూడా మన మీద డిపెండెన్స్ కోసమే తీసుకుంటాం. ఎక్కువగా డిపెండ్ అయ్యేది ప్రజెంట్ వైఫ్, చిల్డ్రన్స్. సో ఎప్పుడైతే చిల్డ్రన్స్ ఇండిపెండెంట్ అవుతారో అప్పుడు పెద్ద మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అవసరం ఉండదు అనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ 1 year ఉంది. ఈ 1 year వాళ్ళు ఎప్పుడు సెటిల్ అవుతారు? వరస్ట్ కేసులో వాళ్ళకి 30 years వచ్చేసరికి సెటిల్ అయిపోతారు అనమాట. అందుకని నేను ఏం చేయాలంటే ఇక్కడ నుంచి 30 years వరకు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ 30, నెక్స్ట్ 30 years వరకు కవరేజ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇతని ఏజ్ 30 years ప్లస్ 30 years అంటే 60 వయసు. ఇతని వయసు 60 వచ్చే వరకు మనం ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకొని సరిపోద్ది. ఇంకా వరస్ట్ కావాలంటే 30, 65 వరకు తీసుకోవచ్చు. సో ఇక్కడ 60 years వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ 30 ఏళ్ళు ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి అనమాట. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలంటే నేను ఎంత పే చేయాలి?
ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని క్వశ్చన్లు వస్తాయి. 5 ఇయర్స్ పే చేయాలన్నా, 10 ఇయర్స్ పే చేయాలన్నా, 12 ఇయర్స్ పే చేయాలన్నా, 15 ఇయర్స్ పే చేయాలన్నా, ఇది పేమెంట్ పీపీటీ అంటాం. ప్రీమియం పేమెంట్ టర్మ్. అలా కాకుండా పాలసీ టర్మ్. చెప్పా కదా 60 ఇయర్స్ తీసుకోవాలన్నా, 70 తీసుకోవాలన్నా, 80 తీసుకోవాలంటే డిపెండ్స్. చెప్పా కదా మన పిల్లలు ఎప్పుడు ఇండిపెండెంట్ అయ్యే అవకాశం ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం పాలసీ టర్మ్ అని సెలెక్ట్ చేయాలి. ఇది 5, 10, 12, 15 లేకపోతే కొంతమంది రెగ్యులర్ పే అంటారు. రెగ్యులర్ పే అంటే నేను 30 ఏళ్ళు కవరేజ్ తీసుకున్నాను కాబట్టి 30 ఏళ్ళు పాటు అంటే పీపీటీ ఈజ్ ఈక్వల్ టు పీటీ. అంటే ఇది 30 ఇయర్స్. అంటే కవరేజ్ 30 ఇయర్స్ ఉంటుంది. డబ్బులు పేజ్ కూడా 30 ఇయర్స్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది బెస్ట్? 5 పే బెస్టా? 10 పే బెస్టా? 12 పే బెస్టా? 15 పే కొంతమంది 5 పే తీసుకుంటే తొందరగా అయిపోతుంది. కొంతమంది తక్కువ డబ్బులు పడతాయి లాంగ్ రన్. ఏది బెస్ట్ కాదండి. ఇక్కడ ఎవరి కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారు. బట్ నేను ఒక ప్రిన్సిపల్ మీకు ఫాలో అవుతుంటాను జనరల్‌గా ఎప్పుడు కూడా. సో అదేంటంటే ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు ఏజ్ 30 ఇయర్స్ ఎగ్జాంపుల్ 30 ఇయర్స్ ఏజ్ పర్సన్ ఉన్నాడు కదా! సో వీళ్ళు 6 లాక్స్ సంపాదిస్తున్నారు ఇతను. 6 లాక్స్ సంపాదిస్తున్నాడు. నేను చెప్పే ప్రిన్సిపల్ నా కస్టమర్‌గా నేను ఎవరికైనా సజెస్ట్ చేసే ప్రిన్సిపల్ ఏంటంటే 6 లాక్స్ ఇంటూ 5% అంటే 30,000 రూపీస్ టర్మ్ ఇన్సూరెన్స్‌కి వెళ్ళాలి. దిస్ ఈస్ ద మాక్సిమం. ఇది మాక్సిమం అమౌంట్. ఇంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదు. అంటే నా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు కూడా ప్రతిదానికి ఎంతెంత అని మనం అలొకేట్ చేయాలి. టర్మ్ ఇన్సూరెన్స్‌కి ఎంత, హెల్త్ ఇన్సూరెన్స్‌కి ఎంత, నా రూమ్ రెంట్‌కి ఎంత, పిల్లల ఎడ్యుకేషన్‌కి ఎంత, నా రిటైర్మెంట్ ప్రతిదానికి ప్లానింగ్ ఉన్నప్పుడు కరెక్ట్‌గా వస్తుంది. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే మై సజెషన్ ఈస్ గో ఫర్ 5% ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్. దట్ ఈస్ ద మాక్సిమం. మీరు యూ కెన్ గో ఫర్ 2%, 3% డిపెండ్స్ అపాన్ ది ఏజ్ వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యక్తికి 6 లాక్స్ సంపాదిస్తున్న వ్యక్తికి 5% ఆఫ్ దేర్ యాన్యువల్ ఇన్కమ్, హిస్ యాన్యువల్ ఇన్కమ్ అంటే 30,000 వస్తుంది మనకు సంవత్సరానికి. ఈ 30,000 రూపాయలు మీరు టర్మ్ ఇన్సూరెన్స్‌కి పే చేయాలి. అయితే ఇక్కడ ఏ పే వస్తుంది? 5 పే వస్తుందా? 10 పే వస్తుందా? మనకు సంబంధం లేదు. 30,000 రూపాయలు ఏ పే వస్తుందో యూ ట్రై టు సెలెక్ట్ దట్ పే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 ఇయర్స్ కడుతున్నాను. 10 ఇయర్స్ నేను సెలెక్ట్ చేసుకుంటే 30,000 వస్తుంది. దెన్ గో ఫర్ 10. అలాగని 10 ఇయర్స్ పెట్టినప్పుడు నాకు 50,000 వస్తుంది. అప్పుడు బట్ మీ టార్గెట్ ఏంటి? 30,000 మాక్సిమం అన్నమాట. అంతకన్నా ఎక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ మనం పే చేయకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి? 15 పేకి వెళ్ళాలి. లేదు 20 పే వస్తుంది 30. అంటే ఈ 30,000 రూపాయలకి ఈక్వల్‌గా ఏ పే వస్తుందో ఆ పే సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు కన్వీనియంట్‌గా ఉంటుంది. ఇది మై సజెషన్. సో మీకు ఇంకా అడిషనల్ ఇన్కమ్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ నేను 5 పేనే చేస్తానంటే యాస్ యువర్ విష్. బట్ మై సజెషన్ ఈస్ గో ఫర్ 5% ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్. అంటే టర్మ్ ఇన్సూరెన్స్‌కి ఎంత పే చేయాలి అనేది మీ యాన్యువల్ ఇన్కమ్‌లో 5% మాక్సిమం. అంతకన్నా ఎక్కువ పే చేయొద్దు. దాని ప్రకారమే మీరు పీపీటీ సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇప్పుడు నేను మీకు లైవ్‌లో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అసలు ఈ 30 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఎంత ప్రీమియం వస్తుంది అనేది. సో దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ నేను మీకు పాలసీ బజార్ ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ అన్ని కంపెనీస్ ప్రీమియమ్స్ ఉంటాయి కాబట్టి. బట్ ఐ యామ్ నాట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మీరు రికమెండేషన్ కాదు ఇది. జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పాలసీ బజార్‌లో మనకి ఓపెన్ చేస్తే మీకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. పేరు అడుగుతుంది. జస్ట్ మీ పేరు ఏదైనా టైప్ చేయండి. నేను ఇక్కడ కృష్ణ టైప్ చేశాను. సో ఇక్కడ 30 ఇయర్స్ కాబట్టి నేను 1995 తీసుకున్నాను. సో ఇక్కడ ఫోన్ నెంబర్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. సో ప్లాన్స్ నేను ఇక్కడ మేలే తీసుకున్నాను. ఫీమేల్ తీసుకుంటే మీకు మళ్ళీ ప్రీమియం డిఫరెంట్‌గా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లైఫ్ కవర్ నేను ఇక్కడ ఇందాక చెప్పాను కదా అతను ఎగ్జాంపుల్ సాలరీడ్ పర్సన్ తీసుకున్నాను. సో అతని యాన్యువల్ ఇన్కమ్ 6 లాక్స్ ఉంది. సో ఈ కేటగిరీలోకి వస్తాడు. 5 లాక్స్ టు 7.5 లాక్. క్వాలిఫికేషన్ లెట్ us assume గ్రాడ్యుయేట్ అనుకుందాము. సో టొబాకో స్మోకింగ్ నో. సో ఇక్కడ సిటీ సంథింగ్ నేను నెల్లూరు సెలెక్ట్ చేస్తున్నాను. ఈ సిటీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ అసలు ఫస్ట్ మన మెయిన్ కాన్సన్ట్రేషన్ అంటే ఆ 30 ఇయర్స్ ఏజ్ వ్యక్తికి 60 ఏళ్ల వరకు కవరేజ్ తీసుకుంటే ఎంత ప్రీమియం పడుతుంది? మన టార్గెట్ ఏంటి? 30,000 ప్రీమియం. సో ఇప్పుడు నేను చూడండి 1 crore కవరేజ్ కవర్ టిల్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ కస్టమర్ ఇక్కడ చూడండి 30 ఇయర్స్ ఉంటుంది. మేల్ 30 ఇయర్స్ నాన్ స్మోకర్. సో ఇక్కడ ఇయర్లీ పేమెంట్ అంటే 30 ఏళ్ల పాటు పేమెంట్ చేయాలి. చేస్తే నాకు ప్రీమియం ఎంత పడుతుంది సంవత్సరానికి? ఇక్కడ చూడండి. ఇక్కడ ఐసిఐసి ప్రొడెన్షియల్ తీసుకుంటే 21,420 వస్తుంది. హెచ్డిఎఫ్సి తీసుకుంటే 26,000. యాక్సిస్ మ్యాక్స్ తీసుకుంటే 21,000. ఇది కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది కొద్ది ప్రీమియం అనేది. బట్ మీరు ఇప్పుడు చూడండి రెగ్యులర్ పే తీసుకుంటే ఏది తీసుకున్నా కూడా 30,000 బిలోనే వస్తుంది 1 ఇయర్ కవర్. అదే నేను ఇప్పుడు నా టార్గెట్ ఏంటి 30,000. నేను కొద్దిగా అన్ని ఇయర్స్ పే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 15 ఇయర్స్ పే చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ 15 ఇయర్స్ పే చేశాను. 15 ఇయర్స్ పేసి ఇంకా తగ్గుతుంది.
అదే నేను 10 ఇయర్స్ తీసుకున్నాను, ఇదిగోండి ఇది 10 ఇయర్స్ మాత్రమే. 10 ఇయర్స్కి మీకు 21,000 26,000. అంటే ఇప్పుడు నాకేంటి, నా టార్గెట్ మాక్సిమం అమౌంట్ టువర్డ్స్ ద టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ 30,000. అంటే నేను పే చేసే ప్రీమియం అనేది 30,000, అంతకన్నా తక్కువ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ 10 ఇయర్స్ సెలెక్ట్ చేశాను. 10 ఇయర్స్ సెలెక్ట్ చేస్తే మీకు హెచ్డిఎఫ్సిలో అయితే 26,000 వస్తుంది, యాక్సిస్లో అయితే 21,441 వస్తుంది, టాటాలో అయితే మీకు 21,144 వస్తుంది. అంటే మీకు నచ్చిన కంపెనీ ఏదైనా సరే, నచ్చిన కంపెనీ కదా దాని ప్రాసెస్ ఉంటుంది. ఏ కంపెనీలో ఎలా సెలెక్ట్ చేయాలి దాన్ని నేను మళ్ళీ ఫర్దర్ వీడియోలో మీకు చెప్తాను, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది. బట్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, నేను చెప్పిన టార్గెట్ 30,000 కన్నా ఎక్కువ మన టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది వెళ్ళకూడదు, అంతకన్నా తక్కువ ఉండాలి. అంతకన్నా తక్కువ ఉండాలి. ఆ పీపీటీ అనేది ఆ అమౌంట్ మనం అలొకేట్ చేసిన అమౌంట్ ప్రకారం పీపీటీ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నేను 10 పేకి నాకు వచ్చేస్తుంది. సో దెన్ ఐ విల్ సెలెక్ట్ 10 పే. 10 పే సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ 20 యావరేజ్ తీసుకున్నప్పుడు 25,000 లోపు వస్తుంది. దట్ ఈస్ గో ఫర్ నౌ ఇట్ గో ఫర్ 10 పే. అదే మీరు 5 పే తీసుకుంటే 5 పే తీసుకుంటే చూడండి 45,000 వస్తుంది. అంటే నేను అనుకున్న టార్గెట్, నా బడ్జెట్ ఏంటి, 30,000 పర్ యానం ఫర్ ద టువర్డ్స్ ద టర్మ్ ఇన్సూరెన్స్. ఇది పెరిగిపోతుంది, 30,000 కన్నా ఎక్కువైంది. అందుకని ఐ డోంట్ వాంట్ సెలెక్ట్ 5 పే. సో నేను అనుకున్న టార్గెట్ అమౌంట్ 30,000, అందుకని దానికన్నా తక్కువ ఉన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఫైనల్గా నేను 10 పే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు 10 పే సఫిషియంట్ అవుతుంది. సో కొంతమంది నాకు 10 పే వద్దు సార్, నాకు ఇంకా తక్కువ కావాలనుకుంటే ఈ కెన్ గో ఫర్ రెగ్యులర్ పే. రెగ్యులర్ పే అంటే చూడండి, రెగ్యులర్ పే అయితే మీకు 13,000 నుంచి 11,000 వస్తుంది. ఇక్కడ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి 13,000 వస్తుంది, యాక్సిస్ 10,000 వస్తుంది, టాటా లైఫ్ ఇన్సూరెన్స్ 10,000 వస్తుంది. లేదా నేను లాంగ్ టర్మ్ తీసుకుంటా అంటే ఈ కెన్ సే, ఇప్పుడు ఈ 30 ఏళ్ల వ్యక్తికి మినిమం 11,000 నుంచి మాక్సిమం 5 పే తీసుకున్నా కూడా 40,000 వస్తుంది అన్నమాట కవరేజ్. సో ఇట్లా మీ కన్వీనియంట్, ఇక్కడ 5 పే, 10 పే, 12 పే, 15 రెగ్యులర్, ఏది కరెక్ట్ కాదు, ఏది రాంగ్ కాదు. మీరు మీ బడ్జెట్ని అలొకేట్ చేసిన బట్టి మీ పీపీటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ నేను చెప్పాను, మన బడ్జెట్ అనేది 5% కన్నా తక్కువ ఉండాలి, అందుకని ఎక్కువ పెరగకూడదు. మీరు ఎప్పుడైతే 5 పేకి వెళ్ళారనుకోండి, మీ బడ్జెట్ 50 అవుతుంది, ఆల్మోస్ట్ 45,000-50,000 అవుతుంది మీకు. అంటే ఇది ప్లానింగ్ సరిగా చేసుకుంటే మీకు ఇంకా వేరే కమిట్మెంట్స్ ఉంటాయి, దానివల్ల మీరు అన్ని కమిట్మెంట్ బ్యాలెన్స్ ఇలాగ ఇబ్బంది పడతారనమాట. అందుకని మై సజెషన్ ఈజ్ గో ఫర్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది 5%, ఫస్ట్కి అయితే 6%, అంతే, అంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదు. అప్పుడు మీకు అన్ని గోల్స్ని మీరు బ్యాలెన్స్ చేయగలరు అనమాట. ఇది మనం టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా ఎర్లీ డెత్ జరిగినప్పుడు ఆ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్ట్ చేసే విధానం అనమాట. మళ్ళీ కూడా చెప్తున్నాను, మీరు వేరే ఏ ఇన్సూరెన్స్ ద్వారా కానీ, ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే మీ ఫ్యామిలీని ఫైనాన్షియల్గా ప్రొటెక్ట్ చేయగలదు. వేరే ఏ ఇన్స్ట్రుమెంట్ మీ ఫ్యామిలీని ఫైనాన్షియల్గా ప్రొటెక్ట్ చేయలేదు. ఎప్పుడంటే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు. ఉంటే అతను వేరే ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అదేం పెద్ద విషయం కాదు. బట్ పర్సన్ డెత్ జరిగినప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే మీ ఫ్యామిలీని ఫైనాన్షియల్గా ప్రొటెక్ట్ చేయగలదు. దెర్ ఈస్ నో అదర్ ప్రొడక్ట్ ఇన్ ద వరల్డ్. సో ఇది వీడియో. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్, అండ్ షేర్ చేయండి ఎవరికైతే ఉపయోగపడుతున్న వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్.